జేహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసాభాసంగా మారింది. విపక్ష పార్టీల కార్పొరేటర్లు బీభత్సం సృష్టించడంతో జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోయి అధికారులపై దూషించారు. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. తమను దూషించడంపై అధికారులు కలత చెందారు. ఇలాగైతే తాము సమావేశంలో ఉండలేమని చెప్పడంతో అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. అధికారులు సమావేశం బహిష్కరించడం జేహెచ్ఎంసీ చరిత్రలో తొలిసారిదే కావడం గమనార్హం. దీనిపై సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజకీయ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస నెలకొనుంది. ఎందుకంటే దాదాపు 4 నెలల తర్వాత సమావేశమైన ఈ సమావేశంలో బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు వినూత్న వేషధారులతో ఇక్కడైతే హాజరవ్వడం జరిగింది. కుక్క కార్లు, దోమలు, వరదలు, అగ్ని ప్రమాదాలు సంబంధించిన ఏదైతే వీటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ తో గానీ వాళ్ళ వేషధారణతో గానీ ఈ సమావేశానికి అయితే రావడం జరిగింది. హైదరాబాద్ లో నెలకొని ఉన్న సమస్యలపై ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదని కూడా వీళ్ళందరూ నిలదీస్తూ దానికి నిరసనగా వీళ్ళందరూ ఇలా సమావేశానికి అయితే రావడం జరిగింది. చాలా మంది లైఫ్ జాకెట్లతో కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు, హైదరాబాద్ మహానగరాన్ని గాలికి వదిలేసింది అనే రీతిలో వీళ్ళందరూ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశానికి అయితే హాజరవ్వడం జరిగింది. అయితే బీజేపీ కార్పొరేటర్ల తీరులో నిరసిస్తూ అధికారులు ఈ కార్యక్రమాన్ని బైకాట్ చేస్తున్నారని తెలిపారు. వీళ్ళందరూ చెప్తున్న ఒకటే ఏమంటే వాటర్ బోర్డు అధికారులను బీజేపీ కార్పొరేటర్లు ఇష్టం వచ్చినట్టు దూషించారు, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి మమ్మల్ని తిట్టారు అని చెప్పి దీనికి నిరసనగా వాళ్ళైతే ఈ సమావేశాన్ని బైకాట్ చేస్తున్నట్టయితే మనకు ప్రకటించడం జరిగింది. అయితే మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా అనంతరం ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారు, బీజేపీ కార్పొరేటర్లు ఎప్పుడైనా వీళ్ళు సమావేశాలు సాఫీగా జరగకుండా అడ్డుకుంటున్నారు, ప్రజా సమస్యలు వీళ్ళకి పట్టవు అని చెప్పి ఆమె వర్షనమే చెప్తున్నారు. సో మేము ఆల్రెడీ ప్రిపేర్ అయి వచ్చాము, అన్నిటికీ సమాధానాలు చెప్పాలి, హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి చర్చించుకుందామని చెప్పి వస్తే బీజేపీ కార్పొరేటర్లు అయితే ఖచ్చితంగా ఓన్లీ ఇది ఒక రసాభాస చేయాలి, ఎలాగైనా దీన్ని ఆపాలి, చర్చ జరగకుండా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేశారు. అలాగే మేయర్ విజయలక్ష్మిని సైతం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో కొందరు తిట్టారని చెప్పి కూడా మేయర్ చెప్తున్నారు. ఆమె చెప్తున్నారు ఏంటంటే నాకు సిగ్గుందా అని కూడా కొందరు కార్పొరేటర్లు అన్నారు. సో దీన్ని ఏ విధంగా చెప్పాలి అని కూడా ఆమె ఒక ఇంత అసహనానికి కూడా లోనైన సందర్భం అయితే ఇక్కడ చూసాము. సో ఓవరాల్ గా మొత్తానికి అయితే చూస్తే ఈ సమావేశం అయితే రసాభాసగా ముగిసింది. దాదాపు 4 నెలల తర్వాత సమావేశమైన ఈ సమావేశానికి ప్రజల సమస్యలు అయితే వాటిపై చర్చ అయితే జరగలేదు. ఒక పార్టీ బీజేపీపై బీఆర్ఎస్ బీజేపీపై వీళ్ళు పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలతో సమావేశం అయితే వాయిదా పడింది. రాజశేఖర్, రాజు, ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు వర్షం విన్నాం మనం పూర్తిగా గద్వాల విజయలక్ష్మి కానీ లేకపోతే అధికారులు చెప్తుంది అంటే తీవ్రమైనటువంటి పదజాలంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మమ్మల్ని తిట్టారు, సభను సరిగా సజావుగా సాగినదని చెప్తున్న పరిస్థితి. అంటే బీజేపీ వర్షన్ ఎలా ఉంది, అక్కడ కార్పొరేటర్లు ఏమంటున్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? బీజేపీ వర్షన్ ఒకటే ఉంది రాజశేఖర్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం హైదరాబాద్ లో ఏ విధంగా కూడా డెవలప్మెంట్ సహకరించడం లేదు, ఫండ్స్ రిలీజ్ చేయడం లేదు, ప్రభుత్వ వీళ్ళకు పట్టించుకోవడం లేదు. మొన్న సికింద్రాబాద్ నాలాలో ఒక పాప కొట్టుకొని వెళ్ళిపోయింది నాలాలో, అండ్ నిన్న కూడా జూబ్లీహిల్స్ లో ఒక పాప ఒక ప్రైవేట్ గుంతలో పడి కూడా చనిపోయింది. వీటన్నిటిని ఎక్కడా కూడా మేయర్ తన ప్రస్తావనలో పేర్కొనడం లేదు. కేవలం ఆమె వచ్చి ఓన్లీ ప్రభుత్వం చేస్తున్న పథకాలే కానీ ఏజెన్సీ వాటినే ఏకరువు పెడుతున్నారు, ప్రజా సమస్యలను అయితే పట్టడం లేదు అన్న విధంగా కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో బీజేపీ కార్పొరేటర్లు ఒకటే చెప్తున్నారు, ప్రజా సమస్యలపై చర్చ జరగాలి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే జలమండలి అధికారులు ఏం చెప్తున్నారంటే, సో మీరు కూడా మమ్మల్ని దూషించారు, జలమండలి ఆఫీస్ ముందు కూడా మీరు ధర్నాలు చేయడం, మమ్మల్ని పర్సనల్ గా దూషించడం, దీనికి బాయ్కట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడము, వారికి మద్దతుగా బీఆర్ కార్పొరేటర్లు మేయర్ కూడా వాళ్ళపై ఒక అసహనానికి కూడా అయ్యారని చెప్పవచ్చు. రాజశేఖర్, అప్డేట్స్ రాజు. We can take lunch break and then come back by 2. అంటే మీరే అడిగారు కదా, అంటేనే మనం ఓకే అన్నాం. ఓకే మీరు వాటర్ డిపార్ట్మెంట్ అండి, ఒక్కసారి వాటర్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నారు. గౌరవ మేయర్ గారికి జలమండలి వైపు నుంచి అందరూ డైరెక్టర్లు ఇక్కడ వచ్చినమని తమకు తెలియజేస్తూ,
తమరు ఒక 2 నిమిషాలు మా విన్నపమును వినవలసిందిగా కోరుతున్నాము. మీరు కూర్చోండి, కాబట్టి- గౌరవ సభ్యుల్ని కూర్చోండి. ఒకళ్ళు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడదు, మీకు ఛాన్స్ దొరుకుతుంది. మీ- 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 మీకు కూడా ఛాన్స్ మీ protest చేసి, కూర్చోవాలి. ఇందు కారణంగా మీరు కూర్చోవాలి. మీ protest చేసి ఒకవేళ ఆఫీస్ జనమందరి అధికారి తరపున మేము మాట్లాడినప్పుడు మీరు వెళ్ళిపోతున్నామని కూర్చోండి. తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు వింటారు. మీరు